భయం వేసినా, బాధ కలిగినా, గుండె నిండా ధైర్యం కావాలన్నా నోట రావాల్సిన మొదటి మాట రామ. ఆ నామంలోనే ఏదో తెలియని శక్తి ఉంది. సాక్షాత్తు ఆది శంకరాచార్యుల వారు శ్రీరాముడి సౌందర్యాన్ని, శౌర్యాన్ని కీర్తిస్తూ చెప్పిన ఒక అద్భుతమైన శ్లోకం. దానికి అంతే ధీటుగా తెలుగులో వచ్చిన పద్యానువాదం ఈరోజు మనం తెలుసుకుందాం. శ్రీరామ కరుణామృతంలోని ఆ దివ్య శ్లోకం ఇది. శ్రీరామో రఘునాయకో రఘువరో రాజీవనేత్రాంచితో రాజేంద్రో రఘుపుంగవో రఘుకులోత్తంసో రఘూణాం పతిః రామో రాక్షసనాశకోమితబలో రాకేందుపూర్ణాననో రాజత్కింకిణి కంకణాంకితకరో రామః సదా పాతు నః. దీన్ని తెలుగులో చేకూరి సిద్ధకవి ఎంత మధురంగా అందంగా అనువదించారో చూడండి. రాజీవాయత పత్రనేతృ విలసద్రాకేందు బింబాననున్ రాజేంద్రున్ రఘుపుంగవున్ రఘుకులున్ రాత్రించరారిన్ మహాతేజున్ రాఘవున ప్రమేయు బల సందీప్తున్ రఘుత్తంసునిన్ రాజత్ కింకిణి కంకణాంకిత కరుణ్ రామ ప్రభున్ కొల్చెదన్. దీని భావం ఏంటంటే, రఘువంశానికి నాయకుడైన వాడు, పద్మాల లాంటి కన్నులు కలిగిన వాడు, రాజులందరిలో శ్రేష్ఠుడైన వాడు మన రామయ్య. అమితమైన బలంతో రాక్షసులను సంహరించే ఆ స్వామి ముఖం పున్నమి చంద్రుడిలా వెలిగిపోతోందట. చిరుమువ్వలు గల కంకణాలు ధరించిన హస్తాలతో ప్రకాశించే ఆ శ్రీరామచంద్రుడు ఎల్లప్పుడూ మనల్ని రక్షించుగాక అని అర్థం. ఈ శ్లోకంలో ఒక గొప్ప అంతరార్థం ఉంది. రాముడు రాక్షసులను చంపాడు అంటే కేవలం బయటున్న రావణాసురుడిని మాత్రమే కాదు, మనలో ఉండే కామ క్రోధ లోభాలనే రాక్షసులను కూడా సంహరిస్తాడని అర్థం. రాకేందు పూర్ణానన అంటే ఆయన ముఖం చూస్తే మన మనసులో ఉన్న అశాంతి తొలగిపోయి పౌర్ణమి నాటి సముద్రంలా ఆనందం ఉప్పొంగుతుంది. ఆ స్వామి కంకణహస్తం మనకు అభయాన్నిస్తుంది, మనల్ని ధర్మపదంలో నడిపిస్తుంది. ముగించే ముందు ఒక చిన్న మాట. మహతి భక్తి దాత్రి టీవీ వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అయితే మా గణాంకాల ప్రకారం వీడియోలు చూస్తున్న వాళ్ళల్లో ఇంకా చాలామంది ఛానళ్లను సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక భాషా విషయాల కోసం, నాణ్యమైన కంటెంట్ కోసం వెంటనే మహతి భక్తి దాత్రి టీవీలను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో 10 మందితో చేయించండి.